మన రూమ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం చంద్రతాల్ లేక్. మనకి ఇక్కడ నుంచి 2 hours చూపిస్తుంది, కానీ నేను ఇక్కడ ఎవరిని అడిగినా ఈజీగా 3.5 hours పట్టుద్ది. ఎక్సలెంట్ స్కిల్స్ అంటే లేదంటే 4 hours 5 hours కూడా పట్టే ఛాన్స్ ఉందన్నారు. సో వీ విల్ యూజ్ ఆల్ అవర్ స్కిల్స్. ఇది జస్ట్ డార్మిటరీ తీసుకున్నాను, 1000 per bed. బాగానే ఉంది. ఇక్కడంతా డార్మిటరీ కూడా రేట్ ఎక్కువ చెప్పారు, అందుకే ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక స్లోప్ ఉంది, అది ఎక్కించడం ఈజ్ బిగ్గెస్ట్ టాస్క్. నార్మల్ బండి మీద ఎక్కుతుంటేనే అది కొంచెం స్కిడ్ టైప్ ఉంది. ఎక్కేసా. ఇది శిశు వెళ్ళేదానికి ఆర్చ్, ఇది శిశు ఎంట్రీలోకి. శిశులోకి మాంటిసరీ ఉంది వాళ్ళదంటే ఇదే. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ అటు ఇటు తిరగక్కర్లేదు, డైరెక్ట్ బతాలా సంథింగ్ అని ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి లెఫ్ట్. అక్కడ స్టే ఏమన్నా దొరుకుద్దా అంటే చంద్రతాల్లో తీసుకోకు, నైట్ భయంకరంగా ఉంటుంది చలి. చంద్రతాల్ ఒకవేళ చూసేసి నీకు క్లౌడ్స్ లేకపోతే చంద్రతాల్లో తీసుకో. ఒకవేళ క్లౌడ్స్ ఉండి ఇంకెందుకు అక్కడ వేస్ట్ అనుకుంటే మాత్రం చంద్రతాల్ నుంచి కిందకు వచ్చి బతాలా అని ఒకటి ఉంది, అక్కడ ఒక డాబా ఆయన ఉంటాడు. ఆయన అందరికీ స్టే ప్రొవైడ్ చేస్తాడు డబ్బులు తీసుకొని. ఆయన దగ్గర తీసేసుకో, బాగుంటుంది ఫుడ్ కూడా అన్నారు. సో ఇంక అదే చేద్దాం మనం. ఒకవేళ మధ్యాహ్నం 2-2:30 కల్లా బతాలా దగ్గరికి వచ్చేస్తే స్టే తీసుకుంటా అక్కడే. స్టే తీసుకోను, కాజా సైడ్ వెళ్ళిపోతాను. ఒకవేళ అక్కడ దాకా రాలేకపోయి ఎప్పుడో ఈవినింగ్ 4కి దిగితే మాత్రం ఇంకా స్టే అక్కడే తీసేసుకుంటా, అంతే. అండ్ మోర్ ఓవర్ యూజుడ్ ఎంత బాగుందో. మనం అటల్ టన్నల్ దగ్గరికి వచ్చాం బ్రో, అదే అటల్ టన్నల్ కనిపిస్తుంది చూడు. అది దాట అవతలకి వెళ్తే మనాలి సైడ్ వెళ్ళొచ్చు అనమాట. సో మనకిప్పుడు ఏం అవసరం లేదు కాబట్టి అటల్ టన్నల్ డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఎందుకంటే అటల్ టన్నల్లోకి వెళ్తే మనాలి సైడ్ వెళ్ళాలి, మళ్ళీ ఆ రోడ్డు అసలు మరీ వరస్ట్. దాంతో పోలిస్తే ఇది చాలా బెటర్ నన్ను అడిగితే. సో విల్ గో ఫ్రమ్ దిస్ సైడ్ ఓన్లీ. చంద్రతాల్ కసోల్ నుంచి ఇంక స్ట్రైట్గా వెళ్ళిపోతాం. కోక్సర్ దాకా వచ్చేసాం బ్రో. ఇప్పుడు ఇక్కడి నుంచి బతాలా ఆర్ బాత్లా సంథింగ్, నా పేరు అదే గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ రాయించాలనుకుంటా నాకు తెలిసినంత వరకు. कहाँ जाओगे आप? चंद्रताल सर. चंद्रताल बाइक को साइड में लगाओ, एंट्री होगी आपकी. ठीक है सर. साइड में करो यहाँ. చైన్ తెంగింది బ్రో, పడిపోయింది కింద. తీసి పెట్టాం, టైట్ ఎక్కువ పిన్ ఎక్కడో పోయింది. ముందని లూజ్ చేయరా అంటే బాగా టైట్ చేసినట్టున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి సర్వీస్ సెంటర్ దాకా వెళ్ళాలి. మనోడైతే మాత్రం ఆఫ్టర్ సో మెనీ డేస్ హ్యాండ్ ఇచ్చాడు. హ్యాండ్ ఇచ్చాడని కూడా చెప్పలే వాడు. పాపం నిన్నటి నుంచి సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు, అరే ముండా నా చైన్ చాలా టైట్గా ఉందిరా, లూజ్ చేయించని. నేను కసోల్లో ఎవరన్నా దొరుకుతారేమో అని చెప్పి చూశాను.
కరెక్ట్గా వెళ్ళాను, కసోల్కి ఎంటర్ అయ్యాను, చైన్ తెగిపోయింది. అండ్ కసోల్లో ఇంకా తెగిపోతే చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, ఎందుకంటే పిన్ పోయింది. సో ఇంక ఇక్కడి నుంచి సేమ్ నేను నైట్ స్టే ఉన్నాను కదా, అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ఉంది. వాళ్ళ దగ్గర చేయించుకొని, వాళ్ళ దగ్గర ఉంటే పిన్ కానీ చైన్ కానీ కొత్త చైన్ ఉంటే కొత్తగా వేయించేస్తాను. అది లేనప్పుడు ఇంకా పిన్ అయినా సరే వేయించేసి అటు నుంచి అటు ఇంకా చంద్రతాల్ వెళ్ళేటప్పుడు తెగింది కాబట్టి స్పిటి స్టార్ట్ అవుతాను. ఒకవేళ వాడి దగ్గర లేదు అంటే మనం మనాలి వెళ్ళాలి. మనాలి నుంచి ఇంకా స్పిటి నేను ఇంకా స్కిప్ చేస్తాను. మనాలి వెళ్తే మాత్రం స్పిటి స్కిప్ చేస్తాను. షిమ్లా వెళ్ళి రేపు ఈవినింగ్కి ఇంకా షిమ్లా నుంచి యమునోత్రి, గంగోత్రి అటు సైడ్ వెళ్తాం అనమాట. చైన్ కూడా తీసి పెట్టాను, అటు సైడ్ ఉంది. మొత్తానికి చైన్ ఎగిరిపోయింది. ఇదే బ్రో మనం మిస్ అయిపోయాం. దీన్ని ఏమంటారు, అటల్ టన్నెల్. ఈ కొండ నుంచి ఆ కొండ సైడ్ అటల్ టన్నెల్ లేకపోతే మనం ఎక్సెస్గా 90 కిలోమీటర్స్ రొటేట్ చేసి వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ కంప్లీట్ ఘాట్ రోడ్డు వరస్ట్గా ఉంటుంది. అటల్ టన్నెల్ ఉన్నందువల్ల 90 కిలోమీటర్స్ అనేది 12.7 సంథింగ్ అయింది. లారీలు కూడా అలౌ చేస్తారు అటల్ టన్నెల్లోంచి. అదే అటల్ టన్నెల్. ఇది ఇటు సైడ్ ఎంట్రీ, అటు సైడ్ ఎగ్జిట్. అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి అటు సైడ్ ఎంట్రీ, ఇటు సైడ్ ఎగ్జిట్ అవుతుంది. బ్రో ఇన్ని రోజుల నుంచి రోడ్డు మీద వెళ్తా కిందకి చూసే అంత అదృష్టం లేదు, కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే లిటరల్లీ ఒక్క కారిపోతుంది బ్రో. ఎక్కడ అటు ఇటు కింద పడితే పోతావో పైకి అని కారిపోతుంది. ఇన్ని రోజులు బైక్లో వెళ్తా మరీ ఎత్తులో నుంచి కిందకి కనిపించలేదు, ఇప్పుడు ఆటోలో నుంచి సరికి కనిపిస్తుంది. ఓకే బ్రో, షోరూమ్కి వచ్చాం, ఇక్కడ చేపిస్తున్నాం. మంది మొత్తం మీద చైన్ అయితే సెట్ అయిపోయింది. అది చైన్ ఏం తగలేదు, జస్ట్ పిన్ ఊడిపోయింది, అటాచ్ చేసే పిన్. అది కొత్తది ఏం చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి కాజా చంద్రతాల్ స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడి నుంచి చంద్రతాల్ వెళ్ళాలంటే ఈజీగా 6 అవర్స్ పట్టుద్ది. కాజాకైతే 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. సో చంద్రతాల్ స్కిప్ చేసి చంద్రతాల్ బదులు కాజా వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మిగిలిన స్పిటి కంప్లీట్ చేస్తాం అనమాట. ఈ అన్నాళ్ళు నీట్గా చేశారు, 5 నిమిషాల్లో అయిపోయింది అసలు. చైన్ ఫిక్సింగ్ తీసుకొని వచ్చాం, ఆటోలో నుంచి దింపాం, కరెక్ట్ 5 మినిట్స్లో చైన్ ఫిక్స్ చేస్తాడు. నెంబర్ కూడా ఇచ్చాడు, ముందు ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా ఆ నెంబర్కి కాల్ చేయి, నేను ఏదో ఒకటి సెట్ చేస్తాను అన్నాడు. దగ్గరలో ఎక్కడైనా వెళ్తే అదిగో ఆ రాయల్ ఎన్ఫీల్డ్ అని కనిపిస్తుంది కదా, దాంట్లో వచ్చి చేస్తారనమాట. ఇప్పుడే కక్సోల్ అయితే క్రాస్ చేసాం. ఇందాక మనం బండి ఆగింది కక్సోల్లోనే, చైన్ దగ్గర. ఇప్పుడు ఇంకా చంద్రతాల్ లేదు, డైరెక్ట్ కాజా. 3 hours 18 minutes సంథింగ్ చూపించింది. నేను 4 hours అనుకుంటున్నాను, చూద్దాం ఏమవుద్దాం. చైన్ నాకు ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే సౌండ్ రావట్లేదు. పొద్దున సౌండ్ వచ్చింది బండి తీసేటప్పుడే. నేను సర్లే కాజాయిలు చేయించేసుకుందాం అనుకున్నాను, కానీ ఈలోపే బిట్టు పోయింది. వాటర్ కూడా చూడు అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, కిందకు ఫ్లో అవుతున్న వాటర్.
ఇప్పుడు ఇంకెక్కడి నుంచి కాజానే మనకు మంచి పని ఏదన్నా అయిందంటే మన గుద్ద బద్ధకం చూపించలేదు ఇక్కడ. చైన్ ఊడిపోయింది అని చైన్ పట్టుకొని వెళ్ళాం, సో తొందరగా అయిపోయింది. అంటే మళ్ళీ అక్కడి నుంచి మనాలి, ఇంకా మనాలి వెళ్ళుంటే నేను స్పిటి చేసేవాడిని కదా, డైరెక్ట్ షిమ్లా వెళ్ళిపోయాను. भैया काजा किस तरफ जाना है? काजा हाँ, लेफ्ट साइड नीचे से. एंटर योर बाइक नंबर हियर हाँ देन टेक द लेफ्ट पाथ ओके ठीक है. అక్కడ అవలాంచ్ పడింది, అందుకే పోలీసులు చాపుతున్నారు. కాజా हाँ ఎంట్రీ చేయాలి ఇప్పుడు. ఎంట్రీయే భయంకరంగా ఉంటుందంటే ఏంటో అనుకున్నా, నిజంగానే భయంకరంగా ఉంది. ఇక్కడున్న పోలీస్ ఆయనేమో 2 hours మ్యాక్సిమం 2.5 hours వెళ్ళిపోవచ్చు కాజా, కానీ చంద్రతాలు వెళ్ళే పని అయితే మాత్రం ఈరోజు వెళ్ళకు, బాత్రాలు ఆగి రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వు అన్నాడు. ఎందుకు సార్ అంటే నీకు చంద్రతాలు గూగుల్ మ్యాప్స్లో 2 hours చూపించుద్ది, కానీ ఇన్ రియాలిటీ నీకు ఆల్మోస్ట్ 6 hours పట్టుద్ది వెళ్ళడానికి, మినిమం 5 hours అయితే పక్కా పట్టుద్ది అన్నాడు. సో వీఆర్ స్కిప్పింగ్ చంద్రతాల్, డైరెక్ట్ కాజా. రోడ్డు ఇలా ఉన్నా చాలు మనకి వెళ్ళిపోవచ్చు. మరీ ఇంకా వరస్ట్గా ఉంటే ఏం చేయలేం, కానీ కాజా నుంచి అసలు ఎక్సలెంట్ రోడ్ అని చెప్పారు. కాజా నుంచి అసలు నువ్వు కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు చెప్పారు నాకు. సో కాజా వరకు జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకవేళ కాజాలో ఏది స్టే దొరకకపోతే ఇంకా కాజా నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నాకు నిన్న మా హోటల్ అనే ఉన్నాడంటే కాజాలో కొద్దిగా ఎక్స్పెన్సివ్ బ్రో, చూసుకో, కానీ కాజా నుంచి ముందుకు ఏదన్నా నీకు ఎక్కడైనా స్టే దొరికితే వెళ్ళు, అది కొద్దిగా చీప్ అన్నారు. అందుకు అంతా ఇక్కడ దొరుకుతుంది బ్రో,
లేలో నాకు అసలు ఇంత మొత్తం అన్ని చోట్ల రోడ్లు ఉన్నాయి, కానీ స్పిటీలో రోడ్స్ లేవు. చాలా మెల్లిగా దింపాలి. అండ్ మోరోవర్ ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి నీళ్ళు ఇన్ని చూస్తున్నాం మనం. పొద్దున మనకి వచ్చిన టైం కనుక వచ్చుంటే అసలు ఇన్ని నీళ్ళు కనిపించేవి కాదు. మరీ ఇంత వరస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ మరీ ఇంత కాదు. అక్కడ చూడు ఇన్నోవా నడుతున్నారు, పైకి రాలేకపోతుందని. మనం కిందకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మొత్తం బురదగా ఉంది. ఆ టైర్లు రాసుకొని ఆ స్మెల్ అర్థమవుతుంది. ఫోర్ క్రాస్ 4 అయితేనే వచ్చుద్దేమో పైకి. ఇవో లిటరల్లీ నడుతున్నారు. ఇదిగో చాలా కష్టపడి నెట్టారు పాపం, వచ్చింది పైదాకా. ఇప్పుడు కిందకి వెళ్ళాలి మనం. ఈ కారు కొద్దిగా డిస్టెన్స్లో వెళ్ళాలి, లేదంటే బ్యాండ్ పడుద్ది మనకి. చూడు ఎదురుకొచ్చే బైకులు ఎంత కష్టపడుతున్నాయో. వాళ్ళది ఇంకా హిమాలయన్ కాబట్టి కొద్దిగా బెటర్, మనది క్లాసిక్. ఇక్కడి నుంచి అక్కడ దాకా రోడ్డు అలానే ఉంది. नहीं थोड़ा आराम से जा रही है. చాలా అంటే చాలా వరస్ట్ బ్రో. వరస్ట్ అని చెప్పాను కానీ ఇదే నీళ్ళు ఫ్లో ఎక్కువైపోవడం వల్ల బురద ఎక్కువైపోయింది. సో ఇంకా బురదలో టైర్ దిగితే ఏమవుద్ది, రొటేట్ అవుద్ది, అదే అవుతుంది. ఇప్పుడు మనం కూడా ముందు లేని స్కార్పియో వాడు అడుగు జాడల్లోనే వెళ్ళాలి. అటు ఇటు వెళ్తే జారిపోతుంది బండి, స్లిప్ అవుతుంది. అందుకు
అమ్మా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో 100 or 150 meters జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ తడి టైర్లకు అయింది క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కదా, అందుకు. చూడు అసలు మరి సూపర్గా ఉంది. మొత్తం పై వరకు మొత్తం గ్రీనరీ. చూడు వర్షం పడుతుంది బ్రో, సో రెయిన్ కోట్ అవి వేసేసుకోవాలి. 20 వరకు కోతాం. చెక్ 11:30 స్టార్ట్ అయ్యాం బ్రో. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:05, 2:15 అవుతుంది. 50 కిలోమీటర్లు వచ్చాం. 50, లిటరల్లీ 50. అంత వరస్ట్గా ఉంది రోడ్డు. ఈ రోడ్డు చాలా బెటర్ ఇందాక వచ్చిన రోడ్డు కంటే. ఎందుకంటే అట్లీస్ట్ రోడ్ లాగా ఉంది, తార అయ్యేం లేకపోయినా. ఇందాక వచ్చింది అసలు మరీ అదేదో అడిలోంచి వచ్చినట్టుంది నాకు. ఇప్పుడు ఇక్కడి నుంచి కాజా 120 కిలోమీటర్స్. నేను వెనకాల వేరే వాళ్ళని అడిగితే మీకు 4 hours పట్టుద్ది కాజా ఇక్కడి నుంచి. నువ్వు ఎంత స్పీడ్గా వెళ్ళినా 4 hours పట్టుద్ది అన్నారు. సో చూద్దాం. 5 వరకు ఎక్కడ వరకు వెళ్తే అక్కడ, ఇంకా తర్వాత ఎక్కడ దొరికితే స్టే అక్కడే. ఈ రోడ్డు చాలా బెటర్ ఉంది దానికంటే. ఎందుకంటే బురద లేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ స్ట్రైట్గా ఉంది, భయపడకుండా వెళ్ళొచ్చు. జారుద్దేమో అని కాకుండా. వర్షం ఇప్పుడే ఆగింది, మబ్బు కొద్ది క్లియర్ అయ్యి. భలే ఉంది సీనరీ మాత్రం. మనకి ఇప్పుడే వేరే వాళ్ళు కనిపించారు, ఢిల్లీ నుంచి వచ్చే, అదే ఢిల్లీ బైక్ వాళ్ళు, ఢిల్లీ నెంబర్ ప్లేట్ ఉన్న వాళ్ళు. వాళ్ళని కాజా ఎంత దూరం పట్టుద్దంటే, నీకు రోడ్డు మొత్తం ఇలానే ఉంది బ్రో, నేను ఎంత దూరం వెళ్తే అంత దూరం కాజా వరకు. కాజా పైన ఎక్సలెంట్గా ఉంది రోడ్డు. ఇక్కడి నుంచి నీకు ఇంకో 100-110 కిలోమీటర్స్ వస్తుంది. దాన్ని బట్టి నువ్వు వెళ్ళే స్పీడ్ని బట్టి ఆలోచించుకో అన్నాడు. రోడ్డు మాత్రం ఇందాక దాంతో కంపేర్ చేసుకుంటే బెటర్గానే ఉంది. నేను అనుకోవడం 30-40 మెయింటైన్ చేస్తున్నాను స్పీడ్. 40 అనుకుంటే 3 hours, 30 అనుకుంటే 4 hours. అంతకంటే ఇంకో ఆప్షన్ లేదా. మ్యాక్సిమం ఈవినింగ్ 6 అంతే. 6 కల్లా వెళ్ళిపోతాం. కొద్దిగా సిగ్నల్ వచ్చే ప్లేస్కి వెళ్ళినా అట్లీస్ట్ ఏదో ఒకటి అనుకోవచ్చు మనం. ఇక్కడ సిగ్నల్ రాదు బతుక్కి, అందుకు మీద కష్టంగా ఉంటే వీళ్ళు పాపం అసలు సైకిల్ మీద వెళ్తున్నారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి తొక్కుతున్నారు పాపం. మనం బైక్ మీద వెళ్తానే అమ్మో కష్టంగా ఉంది అనుకుంటున్నాం. పాపం వాళ్ళు లేకుండా సైకిల్ నిజంగా పాపం. పాపం అందులో ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళదే, కానీ పాపం నిజంగానే ఇక్కడ దొక్కాలంటే కష్టమే కదా. నాకు
ఉత్తరాఖండ్లో. ఆ ఉత్తరాఖండ్ రోడ్లు గుర్తొస్తున్నాయి, కాకపోతే అవి కొద్దిగా రోడ్డుతో నీట్గా ఉంటాయి, మెలకలుగా ఉన్నా కానీ. ఇది మరి అసలు ఇంతమంది ట్రావెల్ చేస్తున్నాం, మరి ఎందుకు రోడ్డు వెళ్ళేదో తెలీదు. రోడ్డు మాత్రం చాలా వరస్ట్గా ఉంది, నేను ఊహించిన దానికంటే వరస్ట్గా ఉంది. నేను అట్లీస్ట్ ఒక 50లో వెళ్ళగలుగుతామేమో అనుకున్నా. 30 లీటర్లు. చూడు వాటర్ ఫాల్. అన్ని వాటర్ క్రాసింగ్స్ ఇవే ఉన్నాయి. ఇటు చూడు, ఇది మరి మనం ఇక్కడ బాత్రా అనే దగ్గర ఆగాం. బటాల్ ఈ అన్నేమో ఇక్కడ స్టే కష్టం, దొరకదు, ఎప్పుడు ప్రీ బుకింగ్ ఉన్నాయి. బెటర్ ఆప్షన్ లోసరళ్ళు, అక్కడ దొరుకుద్ది అన్నాడు. ఎందుకు అంటే లోసర్లో నెట్వర్క్ వచ్చుద్దంట, అండ్ మోరోవర్ లోసర్లో హోమ్ స్టేస్ ఉన్నాయంట చాలా వరకు. చాలామంది ఆగరు లోసర్లో, ఇటు వచ్చేస్తారు. సో నువ్వు లోసర్ వెళ్ళిపో, నీకు స్టే దొరుకుద్ది, సిగ్నల్ కూడా వచ్చుద్ది అన్నాడు. అందుకు ఎంతసేపు పట్టుద్ది అంటే ఇక్కడి నుంచి 28 అని చూపిస్తుంది, బట్ 30 అనుకోమన్నాడు. అండ్ ఆల్సో 1.5 hours పట్టుద్ది ఈజీగా అన్నాడు. సో 1.5 hours మనం లోసర్ వెళ్ళాలి. రోడ్డు మాత్రం ఇలానే ఉంటుందంట కాజా వరకు. ఇక్కడేమో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇంక మనం ఎన్నింటికి వెళ్తాము మరి? 26 kilometers అంటే 2 kilometers వచ్చాం. సూపర్గా ఉంది ఇక్కడి నుంచి. నాకు ఇప్పుడే గూగుల్ తల్లి ఏం చెప్పిందంటే, మనం వెళ్తున్న రోడ్డు నేషనల్ హైవే అంట. నేషనల్ హైవే నెంబర్ 505. మరి ఇంత సూపర్గా ఉన్న నేషనల్ హైవే నేను ఎక్కడా చూడలేదు బ్రో. ఇంకో 10 kilometers వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టే. అమ్మా, నాకు మామూలుగా డ్రైవింగ్ చేస్తుంటే చిరాకు రాదు, కానీ ఈ రోడ్లో చిరాకు వచ్చింది ఒక సర్టైన్ పాయింట్లో. నాకు సేమ్ ఇదే రేంజ్లో కేరళలో వచ్చింది. సేమ్ అక్కడ కూడా ఇంత ఎక్స్ప్రెస్ వే కడతా ఊర్లలో నుంచి అంతా తిప్పి చెత్త రోడ్లు.
3 కిలోమీటర్లు క్రాస్ చేయడానికి నాకు 4 గంటలు పట్టింది. ఆ తర్వాత నాకు ఇక్కడే అసలు వెళ్ళే కొద్దీ డిస్టెన్స్ తగ్గట్లేదు అనే బాధ వేస్తుంది బ్రో నాకు. వచ్చాం ఆల్మోస్ట్, ఇంకెళ్ళిపోదాం ఒక 10 కిలోమీటర్లు. మొత్తం మీద తార్ రోడ్డు చూస్తా అనుకోలేదు భయ్యా, కానీ వచ్చింది తార్ రోడ్డు. ఎంత దూరం ఉంటుందో తెలియదు కానీ ఇలా తార్ రోడ్డు వచ్చింది. కళ్ళలోంచి ఆనంద బాష్పాలు కారుతున్నాయి బ్రో తార్ రోడ్డు చూసేసరికి. గూగుల్ మ్యాప్స్ ప్రకారం లోసర్ బోర్డు ప్రకారం 7, గూగుల్ మ్యాప్స్ ప్రకారం 5. తార్ రోడ్డు వచ్చిందన్న ఆనందం వచ్చినంతసేపు లేదు బ్రో. ఎక్సలెంట్గా ఉంది వ్యూ, సన్సెట్, కొండ, మంచు భలే ఉంది. వచ్చాం ఆల్మోస్ట్, సిగ్నల్ కూడా వచ్చింది లైట్గా. ఇంకో 5 నిమిషాలు.